ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను. వంకాయల్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. అలాగే ఎర్రగడ్డలు, కరివేపాకు, తెల్లగడ్డలు వేసి పెట్టేశాను. తయారు చేసుకునే విధానం చూద్దాము. పెనం పెట్టి ఆయిల్ వేసాను. ఇందులోకి కొద్దిగా ఉద్దిపేలు వేస్తున్నాను. అవి ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా ఎర్రగా అయింది. ఇంకా ఇందులోకి తెల్లగడ్డ వేసేస్తున్నాను. తెల్లగడ్డ కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి పసుపు, సాల్ట్ వేస్తున్నాను. ఇవి ఎర్రగా అయిన తర్వాత ఎర్రగడ్డలు, వంకాయ వేస్తున్నాను. ఎర్రగడ్డ ఎర్రగా అయింది కదా. ఇప్పుడు వంకాయలు ఉప్పు వేసిన నీళ్ళల్లోకి వంకాయలు తరిగేసాను సన్నగా. ఇవి వేసేద్దాము. అన్నీ వేసేసి ఇలా కలిపేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తిద్దాము. సన్న మంటలో పెట్టుకోవాలి మంట కూడా. వంకాయ తాలింపులోకి కొబ్బరి తురిమి పెట్టాను. అలాగే చూడు, వంకాయలు ఇలా ఎర్రగా వేగిపోయినాయి కదా, మెత్తగా ఉడికిపోయినాయి కూడా అండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనకు కావాల్సిన కారం, అలాగే ఈ కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, వంకాయ ఫ్రై రెడీ అయ్యింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్.